హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించిన భక్తులు మొక్కులు తెరుచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టారు. బల్కంపేట టెంపుల్లోని అమ్మవారి దేవాలయంలో ఉన్నాము. నిత్యం పబ్లిక్ నలుమూలలతోటి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు ఉన్నారు. వారు నిత్యం అన్నదాన కార్యక్రమంలో కానీ మంచి దైవ కార్యక్రమంలో కానీ ఎన్నిట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు బల్కంపేటలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేశాడు. అన్నగారు ఎలా ఉంది, దర్శనం చేసుకున్నారన్న? మన బల్కంపేటకి చెందిన ఎల్లమ్మ తల్లి, బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలో ప్రతి ఒక్క భక్తునికి కోరికలు తీర్చడంతో ఈరోజు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటూ అదేవిధంగా వచ్చిన భక్తుల సౌకర్యార్థం అమ్మవారి భక్తులు అన్నదానం ఏర్పాటు చేసి దాదాపు లక్షలాది మంది వస్తే లక్షల మందికి కూడా అన్నదానం చేసి ఏర్పాటు వివిధ దశల్లో ఇక్కడ వచ్చేసి సాయినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పక్కకు వస్తే ఫతేనగర్ శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అట్లా భక్తులు ఏ విధంగానైతే వాళ్ళ అన్నదానం స్టార్ట్ చేసి పెడుతుర్రో వాళ్ళకు కూడా వ్యాపార పరంగా, ఆర్థిక అభివృద్ధి పరంగా, ఆరోగ్యపరంగా అమ్మవారు సకల ఐశ్వర్యాలు కృషి చేస్తుంది. కాబట్టి అన్నదానం పెట్టేవారి సంఖ్య కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక అమ్మవారి జాతర రోజు రోజుకి చాలా ఘనంగా జరుగుతుంది. వచ్చే భక్తుల సంఖ్య వేల నుంచి లక్షలాదికి చేరింది. కాబట్టి అమ్మవారు అత్యంత పవర్ఫుల్ అమ్మవారు. ఏ కోరిక కోరితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కోరికలు తీర్చాలి. తెలంగాణలో ఏర్పడ్డ కారుమబ్బులు పోవాలి. మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా అతి త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మనసారా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. జై ఎల్లమ్మ తల్లికి. పార్టీ తరంగా చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు దర్శనాలు ఏదన్నా ఇబ్బందికరంగా ఉందా? గతంలో అన్నదానాలు ఎక్కడ పెట్టినా ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళ భక్తుల కోరిక మేరకు పెట్టనీయడం జరుగుతుంది. కానీ వీఐపీ వెహికల్ హాల్టింగ్స్ అని అవని ఇవని అటు సైడ్ మొత్తం ఇవన్నీ పెట్టనీయలే. ఇక్కడ సైడ్ కూడా దాదాపు 50% పెట్టేది, 20% వెనుకకు రాత్రి తీయడం వల్ల వండుకునేటోళ్ళకు ఒక రకంగా వర్షం కారణంగా ప్రాబ్లం అవుతుంది. ఒక రకంగా చూస్తే పోలీసు వాళ్ళు ప్రతి సంవత్సరం వీఐపీలు వస్తారు, ప్రతి సంవత్సరం మంత్రులు వస్తారు. ఎప్పుడూ లేని ఇబ్బంది ఈసారి ఎందుకు జరుగుతుందని భక్తులను ఇబ్బంది పెడుతారు. ప్రాబ్లం ఏంటంటే భక్తులకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవాలన్న ఉద్దేశంతో చేస్తారు. పోలీసులు కానీ అధికారులు కానీ ఒక చిత్తశుద్ధితోటి క్రమశిక్షణతోటి ఎట్లయితే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేశారో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అట్లా చేస్తే బాగుండేది. కానీ దానికి భిన్నంగా ప్రజలను మరియు భక్తులను అన్నదానం ఏర్పాటు చేసే వాళ్ళను కూడా అందరినీ ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. థ్యాంక్ యూ.
ప్రతి ఏడు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందరో మంది తెలిసిన వాళ్ళు తెలియకుండా కూడా ఆంధ్ర నుంచి కూడా రాయలసీమ, ఆంధ్ర నుంచి ఉభయ రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అందరి నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. ముందుగా సంతోషకరం. అండ్ అలానే ఈ సంవత్సరంతో చాలా బాగా అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరిగింది. ప్రతి ఏడుకి ఇంకా అమ్మవారు ఇంకా చేయించుకుంటుంది. మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు సకాలంలో వర్షాలు కురవాలి. ఈసారి కొంచెం లేట్ అయ్యాయి వర్షాలు అవన్నీ కూడా. సో మేమైతే జోగులీలమందరం కూడా అదే మొక్కుతున్నాం, అమ్మవారిని సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట రైతు అందరు బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. జగన్మాత కళ్యాణంలో భాగస్వామ్యం వహించటం, జగన్మాత అనుగ్రహం సర్వలోకాలకు ఉండాలని సర్వశక్తి సంపన్నురాలైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ శాస్త్రీయంగా పూజిస్తే అనుగ్రహించి జగత్తును సస్యశ్యామల పథం వైపు నడపాలని అభినందిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.